ఫ్రెండ్స్ ఇది శారీ ఫ్రెండ్స్. శారీ మీద ఇదిగోండి బ్లూ కలరు పూలను బ్లూ కలరు కాడలు వచ్చినాయి. సిల్వర్ టిష్యూ వచ్చింది. బార్డర్ ఏమో గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. వీళ్ళు వచ్చి మన పాత కస్టమర్సేను. వీళ్ళు వచ్చినప్పటికి 3 శారీస్, 2 పాప లంగాల మీద బ్లౌజులు చేయమన్నారు. ఫుల్ బ్లౌజులు అనమాట. ఇవి అయినాక మళ్ళీ ఇస్తామన్నారు. ఈ లోపల ఇంకా చేస్తూ ఉండమన్నారు. ఓకే ఫ్రెండ్స్, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లో సెలెక్ట్ చేసుకున్నారు. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. ఈ పువ్వు చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో చూడండి. అసలు ఈ డిజైన్ చూడంగానే నేను మనసులో ఇదే అనుకున్నాను. వాళ్ళు కూడా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి పుష్ప అనేటప్పటికి ఇంకా వెంటనే ఇది తీశాను. ఎంత చక్కగా మ్యాచ్ అయిందో చూడండి. పూలు రెక్కలు యాస్టీజ్గా 2 ఆకులు, ఇక్కడ 2 ఆకులు వచ్చినాయి. ఇలా కొమ్మ వచ్చింది, ఇలా కొమ్మ వచ్చింది. చాలా పర్ఫెక్ట్గా ఉంది. అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా కుదిరింది. చాలా బాగుంది చూడండి. వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇది నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఏ కలర్ కాంబినేషన్తో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీకు అదీగాక మెయిన్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది అనమాట. ఈ బార్డరు ఇంకా లోపల లైన్స్ ఇవన్నీ నేను గోల్డ్ ఎక్కువ హైలైట్ చేశాను, కొంచెం మగ్గం లుక్ వస్తుందని. ఈ సిల్వర్ టిష్యూ వచ్చింది కాబట్టి ఇంకా నేను ఈ చిన్న చిన్న బుట్టీసు, ఈ అక్కడక్కడ బుట్టీసు సిల్వర్తో రానిచ్చాను. బాగుంది కదా ఓవరాల్గా. చూడండి ఇది కూడా ఎంత బాగుందో. ఈ హ్యాండ్ కూడా మీకు ఈ మోడల్ కనుక నచ్చపోతే స్ట్రైట్ బార్డర్ వస్తుంది ఫ్రెండ్స్. స్ట్రైట్ బార్డర్ వచ్చేసి ఇవన్నీ బుట్టీస్ వచ్చేస్తాయి. ఈ డిజైనే స్ట్రైట్ వస్తుంది. మీరు అలా అయినా వేయించుకోవచ్చు. కాకపోతే కొంచెం చేయి నిండుగా ఉంటుందిలే అని చెప్పేసి ఇది సజెస్ట్ చేశాను. వాళ్ళు ఓకే చేశారు. ఇప్పుడు ఈ డిజైన్కి సంబంధించి బ్యాక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ ఫ్రంట్ అయింది చూడండి ఎంత బాగుందో డిజైన్. చాలా బాగుంది కదా, ఎంత ముద్దుగా ఉందో. చిన్ని పువ్వు, 5 రెక్కల పువ్వు, చాలా బాగుంది. ఈ బుట్టీస్ కూడా అంతా సిల్వర్ ఇచ్చేసాను. ఇవన్నీ థ్రెడ్తో వచ్చిన బుట్టీస్, కుందన్స్ కాదు ఫ్రెండ్స్. ఫ్రంట్ కూడా బాగుంది. ఫ్రంట్ కూడా బుట్టీస్ వచ్చాయి. చాలా సింపుల్గా ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. నిండుగా ఉంది చూడండి చక్కగా మ్యాచింగ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళదే రెండో శారీ చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇది సెకండ్ బ్లౌజ్ అనమాట వాళ్ళది. ఇది శారీలో బ్లౌజు. కొంచెం స్టిచ్చింగ్ అది కుదరలేదంట. కొంచెం హ్యాండ్స్ కూడా చిన్నవి వచ్చినాయంట. టైలర్ సరిగ్గా కుట్టలేదు. ఇంకా అందుకని సేమ్ ఇదే కలరు నన్ను క్లాత్ తీసుకోమన్నారు. చూడండి ఎంత బాగా మ్యాచింగ్ అయిందో క్లాత్. ఓకేనా, తీసుకోమన్నారు. ఇంకా నన్ను వేయమన్నారు. మొత్తం వాళ్ళకి గోల్డేను, ఇంకా ఏ కలర్ లేదు. చూడండి ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు. ఇది యాక్చువల్లీ 2-3 కలర్స్తో వేస్తే, ఇంకా 3-4 కలర్స్తో వేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ 2 కలర్సే ఉన్నాయి కదా. ఇంకా నేను సిల్వర్ కొంచెం యాడ్ చేశాను. అసలు గోల్డ్ ఒక్కటే ఉంది అంతే, ఇంకా వేరే కలర్ లేదు. కొంచెం సిల్వర్ యాడ్ చేశాను అనుకోండి, వేరే వేరే శారీస్ మీద కూడా వేసుకోవచ్చని యాడ్ చేశాను. కానీ చాలా బాగుంది. ఎంత నైస్గా ఉందో చూడండి. చిన్న చిన్న బుట్టీస్ రానిచ్చాను. చక్క ఇది ఇంకో హ్యాండ్. అసలు చూడండి నేను దగ్గర చూపిస్తున్నాను. మొగ్గ కానీ ఇటు ఇటు ఆకు మధ్యలో లైన్లు, వీటికి అవుట్లైను, కింద వచ్చినప్పటికి స్కాలప్ చాలా నీట్గా ఉంది. బుట్టీస్ కూడా ఎంత బుజ్జు బుట్టీస్ చూడండి, చాలా బాగున్నాయి కదా. సేమ్ ఇదే షేప్లో బుట్టీస్ కూడా రానిచ్చాను. చూడండి ఎంత బాగా మ్యాచింగ్ అయిందో. ఓకేనా, ఇంకా శారీలో ఫ్లవర్స్ ఉన్నాయి కదా అని నేను ఇంకా ఫ్లవర్స్ ప్యాటర్న్ వేసాను అనమాట. ఇప్పుడు మనము నెక్ చూద్దాము ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో వర్క్ మాత్రం. నీట్ ఫినిషింగ్, ఎక్కడ ఒక్క గీత కానీ పక్కకి ఎక్కడ వెళ్ళకుండా ఎంత నీట్గా సేమ్ మెజర్మెంట్తో వచ్చింది చూడండి. ఇదంతా ఒకటి లోపలికి వచ్చి ఒకటి బయటకు వచ్చి అట్లా కాకుండా సేమ్ షేప్ అంతా, నెక్ అంతా ఒకే షేప్లో వచ్చింది చూడండి. ఎంత బాగుందో, చాలా బాగుంది. నేను చెప్పా కదా, ఇది గోల్డ్ కూడా చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచింగ్ అయిందో. ఈ గోల్డ్ షేడ్స్ దగ్గర దగ్గర ఒక 10-15 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదివరకు ఒక గోల్డ్ జరీ, ఒక సిల్వర్ జరీనే ఉండేది. కానీ ఇప్పుడు శారీకి గోల్డ్ తేవాల్సి వస్తుంది. తప్పదు మరి. ఒక గోల్డ్ ఉండి మనం ఇంకో గోల్డ్ వేస్తే బాగోదు కదా. ఇంకా 15 షేడ్లలో పక్కన పెడితే ఇది బాగా మ్యాచింగ్ అయింది చూడండి. ఎంత చక్కగా ఉందో గోల్డ్. చాలా కరెక్ట్గా మ్యాచింగ్ అయింది. చాలా బాగుంది వర్క్ కూడా. ఇదిగోండి నెక్ కూడా నేను చిన్న చిన్న ఈ స్టిక్కర్ మోడల్ బుట్టీస్ రానిచ్చాను. చాలా బాగున్నాయి. ఇంకా మనం కుందన్స్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి
అట్లా పెడితే అందం వచ్చేసింది. నా మాత్రం వర్క్ చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత దగ్గరికి చూపిస్తున్నాను. ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా ఫ్రంట్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళదే థర్డ్ శారీ, థర్డ్ డిజైన్ చూద్దాము. ఫ్రెండ్స్, ఇది వాళ్ళది మూడో శారీ అనమాట. శారీలో ఉన్న బ్లౌజేను స్ట్రాంగ్గానే ఉంది, వేస్తానని చెప్పాను. చూడండి ఎంత బాగుందో డిజైన్. ఇది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు, క్లాస్గా ఉండాలి అని అన్నారు. చాలా బాగుంది చూడండి, కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో. బోర్డర్ ఏమో మామిడి పిందులు వచ్చినాయి, ఇంకా అట్లానే ఉంచేసాను ఎందుకంటే వీళ్ళ హ్యాండ్ 10.5, అందుకని ఇది ఒక 5 ఉంటుంది. నేను వచ్చినప్పటికే ఒక 6.5 వేసాను. మొత్తం టోటల్ 7.5 అయిపోయింది. ఇంకా మనం ఇట్లాగా కుందన్స్ పెట్టాలి, ఈ మధ్యలో కూడా కుందన్స్ పెడితే ఇంకొచ్చే గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. బాగుంది కదా. ఇదేమో సెకండ్ హ్యాండ్, నైస్గా ఉంటుంది వర్క్. ఏ కలర్ కాంబినేషన్ వేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఓన్లీ 2 కలర్సేను, అందుకని నేను ఇంకా శారీ కలర్ను గోల్డ్ రానిచ్చాను. పళ్ళుకి అను బ్లౌజ్కి ఇలా కాంట్రాస్ట్ వచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డిజైన్కి సంబంధించి నెక్ అని ఫ్రంట్ చూద్దాము. హ్యాండ్ కూడా చూసారా, స్కాలప్ వచ్చింది, బాగుంది. ఇప్పుడు నెక్ ఫ్రంట్ చూద్దాము. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో నెక్. చెప్పా కదా నెక్ కూడా కట్ వర్క్ వచ్చింది. నెక్ కూడా చాలా బాగుంది, క్లాస్గా ఉంది డిజైను. చక్క బుటీస్ కూడా బాగా వచ్చాయి. ఇంకా మనం ఎప్పట్లానే ఇక్కడ నెక్స్ట్ కింద ఇక్కడ కుందన్స్, ఇక్కడ ఇట్లా కుందన్స్ పెడితే ఇంకా చాలా లుక్ వస్తుంది. ఫ్రంట్ కూడా చూడండి ఎంత నైస్గా ఉందో. ఫ్రంట్ కూడా 2 బుటీస్ వచ్చాయన్నమాట. బాగుంది కదా, చూడండి ఎంత చక్కగా ఉందో, బాగా మ్యాచింగ్ అయింది కదా. ఇప్పుడు ఇంకా 3 శారీస్ అయిపోయినాయి కదా వీళ్ళవి. ఇప్పుడు 2 పట్టు లంగాలు ఇచ్చారు ఫ్రెండ్స్, వాటి మీద ఫుల్ జాకెట్లకి వర్క్ చేయమన్నారు వీళ్ళ పాపవి. బ్లౌజులు కూడా ఇంకా నేనే తీసుకొచ్చాను, లంగాల మీద బ్లౌజులు కూడా. ఇంకా పిల్లల పాప లంగాలు చూద్దాం ఇప్పుడు.